మీరెప్పుడైనా మసాలా ఇడ్లీ తిన్నారా? చాలా బావుంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చట్నీ కూడా వద్దు అలాగే తినేయొచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక మనము 1 కప్పు రవ్వ వేసుకొని, ఉప్మా రవ్వ ఏ రవ్వ అయినా యూజ్ చేయొచ్చు. మనకి యాది హెల్తీ అనుకుంటే అది యూజ్ చేయొచ్చు. మీకు ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి రవ్వ ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము, కొత్తిమీర అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా చల్లారాక మాత్రమే 1.5 కప్పు రవ్వ వేసుకుంటే 1.5 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు కొంచెము రవ్వ నానింటుంది. ఇలా ఉంటది, గట్టిగా ఉంటది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసి ఈనో కానీ, సోడా కానీ కొంచెం వేసుకుంటే ఇడ్లీ సాఫ్ట్‌గా వస్తాయి. ఇడ్లీ ప్లేట్‌కి ఆయిల్ కానీ, నూనె కానీ అప్లై చేసి మామూలుగా మనము ఇడ్లీని ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్